హైదరాబాద్ మాధాపూర్లోని సున్నం చెరువు చెంత బోర్లు వేసి ఆ నీటితో ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారు ఇక్కడి నీటి వ్యాపారులు. అక్రమంగా బోర్లు వేసి కలుషిత జలాలతో మాధాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థుల భవిష్యత్తును అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఐఐటితో పాటు వైద్య విద్యను అభ్యసించడానికి ఉత్తమ ర్యాంకులు రావాలని ఆశిస్తూ ఆహర్నిశలు కష్టపడుతున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సున్నం చెరువు చెంతకు వెళ్తేనే దుర్వాసన భరించలేం. ఇలాంటి చోట బోర్లు వేసి ఆ నీటిని తాగునీటిగా మాధాపూర్ పరిసరాల్లోని విద్యా సంస్థలు, వసతి గృహాలు, హోటళ్లకు సరఫరా చేసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఈ చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ ద్వారా పరీక్షించింది. తాగునీటి సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది. సీసం, కాడ్మియం, నికెల్ లోహల మోతాదులు అత్యధికంగా ఉన్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మోతాదులో కాకుండా 2 3 12 రెట్లు అధికంగా ఉండి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని పీసీబీ పరిశోధనలో వెల్లడైంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1 లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల సీసం వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో 0.073 నుంచి 0.122 ఉన్నట్టు పీసీబీ గుర్తించింది. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పర్వాలేదు అనుకునే స్థాయిలో 7 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. దీంతో పిల్లల మెదడు చురుకుతనంపై ప్రభావం చూపుతోంది, జ్ఞాపక శక్తిని తగ్గిస్తోంది, రక్తహీనతకు కారణమవ్వడమే కాకుండా బాల్యం, యవ్వన దశలోనే కిడ్నీలపై ప్రభావం చూపుతోంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, సంతానోత్పత్తిపైన ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. కాడ్మియం 0.003 వరకు పర్వాలేదు అని అంతర్జాతీయ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే సున్నం చెరువు పరిసరాల్లో బోరు వాటర్లలో 0.007 నుంచి 0.010 ఉన్నట్టు వెల్లడైంది. 2 నుంచి 3 రెట్లు అధికం ఉంది. అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతోంది. మూత్రం ద్వారా ప్రోటీన్లు పోవడంతో ఎముకల బలహీనతకు దారితీస్తోంది, క్యాన్సర్ వ్యాధికి కారణమవుతోందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ క్యాన్సర్ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1 లీటర్ నీటిలో 0.02 మిల్లీగ్రాముల మోతాదులో నికెల్ ఉంటే పర్వాలేదు. కానీ సున్నం చెరువు చెంత ఉన్న బోర్లలో 0.038 నుంచి 0.046 అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. అంటే 2 రెట్లు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. మనం తాగే నీటిలో నికెల్ ఎక్కువ ఉంటే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతింటోంది. తద్వారా మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక ఒత్తిడికి గురై చిన్న వయసులోనే రక్తపోటును కూడా కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు.
సహజంగా నీటిని మరగబెట్టి తాగండి అంటారు. కాలుష్య సాగరాల చెంత ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రయోజనం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇందులో సూక్ష్మ క్రిములు నశించిన సీసం, కాడ్మియం, నికెల్ వంటి భారీ లోహాలు కరగకపోగా మరింత దగ్గరగా మారి ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. సున్నం చెరువు చెంతనే కాకుండా నగరంలోని కాలుష్య సాగరాలు మురుగు కాలువల చెంత ఉన్న నివాస ప్రాంతాల్లోని భూగర్భ జలాలన్నింటికీ ఇదే పరిస్థితి ఉందని పీసీబీ పరిశోధన ద్వారా వెల్లడైంది. సున్నం చెరువు చెంత బోరు నీటిని తాగి అవసరాలకు అమ్ముతున్న వారిపై పోలీసులు కేసులు కూడా హైడ్రా పెట్టించింది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నందునే హైడ్రా సున్నం చెరువు పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. నగరంలో చేపడుతున్న 6 చెరువుల పునరుద్ధరణలో సున్నం చెరువు ఉంది. షేర్లింగంపల్లి, కుకట్పల్లి మండలాల సరిహద్దుల్లోని గుట్టల బేగపేట్, అల్లాపూర్ గ్రామాల మధ్యున్న సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కాలుష్యం నుంచి కాపాడి మంచినీరు నిలిచేలా దాదాపు 10 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేస్తోంది.